నమస్కారం, నా పేరు నంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సంగమం రోడ్ ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర నిర్వహించిన స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతోత్సవాల్లో శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేసినేని శివానందులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోని వివరాలు మీ ముందు ఉంచే ప్రయత్నం. జోహార్ వడ్డేరు ఓబన్న, జోహార్ వడ్డేరు ఓబన్న, జోహార్ వడ్డేరు ఓబన్న. థ్యాంక్ యూ సార్. అన్న లేని అడ్డం లేనన్నా దుర్గా అన్న అడ్డం లేవా తీసుకో ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమం అధికారంగా చేయాలని ప్రకటించడం చాలా సంతోషం. ఇది వాళ్ళ పండగ వాతావరణం నెలకొంది. వాళ్ళ రాష్ట్రం అంతా కూడా స్వతంత్ర సమరయోధులైన ఓబన్న గారిని స్మరించుకుంటూ రాష్ట్రం మొత్తం ఇవాళ ఉత్సవం జరుపుకుంటుంది. తప్పకుండా ఇవాళ ఇక్కడ ఉన్న వడ్డెర సోదరులు అందరూ సోదరిమణులందరూ కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదగాలని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ ఏ విధమైన సహాయంగా చేయాలో చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీదే దృష్టి ఉంచారు. తప్పకుండా రాబోయే కాలంలో వడ్డెర సోదరులకి రాజకీయ ప్రాతినిధ్యమే కాకుండా ఆర్థికంగా ఎదుగుదలకు వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే పనుల్లో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కానీ టీడీ జనార్దన్ గారు కానీ అందరం కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఓబన్న గారి విగ్రహం కూడా ఇప్పుడు మైలవరంలో కూడా ఇందాక వసంత కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా ఓబన్న గారి విగ్రహం ఆవిష్కరించబడింది. ఇక్కడ కూడా ఓబన్న గారి విగ్రహం వచ్చే విధంగా వచ్చే జయంతి లోపల ఇక్కడ ఓబన్న గారి విగ్రహం వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.